సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వత చిరునామా కాబోతుంది. అంటే ఇప్పటివరకు కాదా అని సందేహం రావచ్చు. అదేదో పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ చెప్పిన డైలాగ్ ఉంది కదా, సత్య ధర్మ ఇలాంటి పేర్లు పెట్టినప్పుడు మీ అమ్మ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేవాడు ఒకడు వస్తాడు నాన్న అని ఊహించలేదని, ఆ టైప్లో రాజధానికి సంబంధించి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి వ్యవహారాలు జరుగుతాయని ఎవరు ఊహించలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇది కొంచెం కటువుగా ఉన్నా కానీ వాస్తవం. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని ఇది అని గెజెట్ నోటిఫికేషన్ కానీ స్పష్టమైనటువంటి నిర్ణయం కానీ చేయలే. కానీ అక్కడ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక రాజధానిని నిర్ణయించి ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రులు మారినా ఎవరు మారినా అది శాశ్వతంగా కొనసాగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక విచిత్రమైనటువంటి కథ నడిచింది గత 6-7 సంవత్సరాల క్రితం. 2020లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, 3 రాజధానుల కథ ఏ దేశంలోనూ లేని విధంగా, అదొక్క దక్షిణాఫ్రికాలోనే ఉందంటే ఆ ఉదాహరణను తీసుకొచ్చి మరి ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు కడతామని చెప్పని ప్రేలాపనలు చేసి రాష్ట్రాన్ని, రాజధానిని, ప్రజల్ని ఒక అయోమయ స్థితిలోకి తీసుకొచ్చారు అప్పటి పాలకులు. ఇప్పుడు దానికి శాశ్వతంగా ముగింపు పలకాలంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. అప్పటికి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవి కూడా అంటే కోర్టు ముందర నిలవలేకపోయినాయి, జ్యుడిషియల్ రివ్యూకి, న్యాయ సమీక్షకి నిలవలేకపోయినాయి. అందుకనే అమరావతి రాజధానిని కోర్టులు కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ఒకే ఒక్క అంశాన్ని అవకాశంగా తీసుకుని ఇప్పటివరకు జరిగినటువంటి రాజకీయ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. కేంద్ర న్యాయశాఖ అమరావతి గెజిట్ రిలీజ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చి చెప్పినట్టుగా సమాచారం వస్తుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆల్రెడీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. ఈ సమావేశాల్లోనే బహుశా ఈ వారం రోజుల్లోనే ఈ బిల్లు పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఏం పెడతారు, ఏ రూపంలో ఈ బిల్లును ప్రతిపాదిస్తారు, ఇదే కదా మనకు వచ్చేటువంటి సందేహం. ఒకటే ఒక క్లారిటీ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో రాష్ట్ర విభజన చేసేటువంటి సందర్భంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని సవరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తేల్చి చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రాజధాని ఏది అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే అది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని కోర్టులకి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి గతంలో చూసాం. కానీ అసలు విభజన చట్టం ఏం చెప్పింది, అమరావతి పైన ఈ శంక ఎందుకు వచ్చింది, దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఇందులో సెక్షన్ 5(2) అందులో పేర్కొన్నటువంటి ఒకే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని నిర్ణయం ఇంకా జరగలేదు కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అసలు సెక్షన్ 5(2) ఏం చెప్తోంది, ఈ చట్టాన్ని ఒక్కసారి మనం సమీక్షిద్దాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇందులో పొందుపరిచారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, అలానే పార్ట్ 4 హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి కానీ సెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే భవిష్యత్తులో న్యాయపరంగా ఎలాంటి అంశాలు, ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఇందులోనే సమీక్షించుకునేటువంటి వెసులుబాటుని, క్లారిటీని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది న్యాయ కోవిధుల సమక్షంలో రూపొందించింది. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తా ఉంటారు రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదు అని. అది తెలంగాణ వాదులు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఉద్యమాన్ని గౌరవిస్తూనే మనం చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే 2 వర్గాలని సంతృప్తిపరిచే రీతిలో యూపీఏ ప్రభుత్వం ఆ రోజు వ్యవహరించలేకపోయింది. అది వాస్తవం. ఉద్యమాలకి లొంగిందా, లేదా ప్రజల ఒత్తిడికి లొంగిందా, ప్రజా ఉద్యమాల ఒత్తిడికి లొంగిందా, లేదా రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగిందా, రాజకీయ ప్రయోజనాలను ఆశించి చివరి నిమిషంలో, అది చివరి సెషన్ తర్వాత ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆ చివరి సెషన్లో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదనేటువంటి విమర్శ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఇదే వాదన చేస్తున్నారు. ఎందుకంటే చివరి నిమిషంలో ఎలా విభజన జరిగింది, తలుపులు మూసేసి మరి చట్టం చేశారు అనేటువంటి మాట చెప్పడం, అలానే విభజన దిశగా అడుగులు పడుతున్నట్టుగా ప్రజలకు కూడా ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా రాత్రికి రాత్రి విభజన చేశారనేటువంటి విమర్శ. సో ఏం జరిగినా కానీ మొత్తానికి రాష్ట్ర విభజన జరిగిపోయింది. తర్వాత యూపీఏ ప్రభుత్వం కూడా పోయింది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఆచూకీ లేకుండా పోయింది. సో తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత రివైవ్ అయింది. అంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినప్పుడు రాజధాని ఏది అనేటువంటి దాని మీద ఒక కమిటీ వేసింది. అలానే కేంద్రం నిర్మించినటువంటి శివరామకృష్ణన్
కమిటీ కొన్ని నివేదికలు ఇచ్చింది. రాష్ట్రంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి వాళ్ళు సమీక్ష చేశారు. ఫైనల్గా అమరావతి రాజధానిని అసెంబ్లీలో చర్చ జరిపారు. విపక్షం కూడా విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అనేటువంటి వాదనని అంగీకరించింది. విజయవాడకి అమరావతికి ఇప్పుడు ఉన్నటువంటి వెలగపూడి సెక్రటేరియట్కి 18 కిలోమీటర్ల దూరం. గుంటూరు కంటే విజయవాడకు దగ్గరగా ఉంటుంది. గుంటూరుకి విజయవాడకు మధ్యలో ఉండేటువంటి ప్రాంతమే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి రాజకీయ డ్రామాని అందరూ చూశారు. అందులో భాగంగానే 3 రాజధాని అనేటువంటి చర్చ తీసుకొచ్చారు. సో ఏదేమైనా కానీ 2024లో ప్రజలు మళ్ళీ తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అమరావతి ఇప్పుడు అజేయంగా నిర్మాణం దిశగా అడుగులు వేస్తుంది. బహుశా 2 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైనటువంటి అమరావతిని చూసేటువంటి అవకాశం ప్రజలకు దక్కొచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళందరి ఆకాంక్ష కూడా రాష్ట్రానికి ఒకటే రాజధాని. అమరావతిలో 33,000 ఎకరాల రైతులు చేసినటువంటి త్యాగాన్ని గౌరవించే విధంగా దాన్ని స్థిరీకరించాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయం వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే ఈ విభజన చట్టానికి సంబంధించినటువంటి పార్ట్ 2 ఒకసారి ఇది చూస్తే కనుక రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇందులో 3 అంశాలు ఉన్నాయి. సో ఇందులో ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేది విభజించారు. తెలంగాణ స్టేట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇందులో పెడుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. రెండోది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టెరిటోరియల్ డివిజన్స్ దేర్ ఆఫ్ మిగిలినటువంటి ప్రాంతాలని. తర్వాత 5వ సెక్షన్ 5 అంటే ఇదే అనమాట. 5వ అంశంగా హైదరాబాద్ను కూడా డిసైడ్ చేస్తూ హైదరాబాద్ టు బీ కామన్ క్యాపిటల్ ఫర్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఇందులో మెన్షన్ చేశారు. సెక్షన్ 5 ఆఫ్ 1 ఫస్ట్ పాయింట్ ఆన్ అండ్ ఫ్రమ్ అపాయింటెడ్ డే అంటే అపాయింటెడ్ డేని జూన్ 2 కింద అప్పుడు డిసైడ్ చేశాడు. 2014లో జూన్ 2 అపాయింటెడ్ డే అవుతుందంటే ఆ రోజు నుంచి తెలంగాణ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందని చెప్పని ఈ చట్టంలో పేర్కొన్నారు. కాబట్టి అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అపాయింటెడ్ డే నుంచి హైదరాబాద్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నటువంటి హైదరాబాద్ షల్ బి ద కామన్ క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 10 years. సో అంటే ఇది 2014లో అయింది కాబట్టి 2024 వరకు కామన్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని సెక్షన్ 1 చెప్పింది. ఇది సెక్షన్ 5 ఆఫ్ 1. అలాగే అందులో రెండో పాయింట్ ఏం చెప్పారంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 1 అంటే ఈ సెక్షన్ 1లో చెప్పినటువంటిగా ద అంశం ఎక్స్పైర్ అయిన తర్వాత హైదరాబాద్ షల్ బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్ని తెలంగాణకి ఇచ్చేయాలని చెప్పేశారు క్లియర్గా. హైదరాబాద్కి తెలంగాణనే రాజధాని అని. అంతకు ముందర చాలా లెక్కలు వేశారు. యూనియన్ టెరిటరీ అని, తర్వాత రెవెన్యూ ఎందుకంటే రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది కాబట్టి రెవెన్యూ భాగస్వామ్యం ఇవ్వాలని. బట్ అవి ఏమీ లేకుండా కేవలం కామన్ క్యాపిటల్ అని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణకు పూర్తి స్థాయి క్యాపిటల్గా మారిపోతుంది. మరి ఆంధ్రప్రదేశ్ అండ్ దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుంది అని ఇందులో మెన్షన్ చేస్తారు. ఇది సెక్షన్ 2. సెక్షన్ 2లో దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ అన్నారు. ఇక్కడ ఇప్పుడు అమెండ్మెంట్ చేయాలనేటువంటి అంశాన్ని డిసైడ్ చేశారు. తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటల్ అని ఇందులో ఆ క్లాజ్ని ఏ విధంగా అమెండ్ చేస్తారో ఏ అంశాలు పొందుపరుస్తారు. ఇది ప్రస్తుతానికి ఆసక్తి ఉన్నటువంటి అంశం. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఇన్ దిస్ పార్ట్ ద కామన్ క్యాపిటల్ ఇంక్లూడ్స్ ద ఎగ్జిస్టింగ్ ఏరియా నోటిఫైడ్ యాజ్ ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955-56. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి హైదరాబాద్ మొత్తాన్ని కూడా కామన్ క్యాపిటల్ కింద ఇందులో చెప్పారు. ఇక తర్వాత చాలా అంశాలు ఉన్నాయి. ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీనికోసమే శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది చాలా విచిత్రమైనటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ చదివితే కూడా చాలామంది దానికి ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కొత్త రాజధాని కట్టాలంటే హైదరాబాద్ నమూనాలాగా ఉండకూడదని ఆయన చెప్తారు. కానీ డెవలప్ అయినటువంటి విశాఖపట్నాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక విశాఖపట్నం, విజయవాడ ఈ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే విశాఖపట్నం మంచి క్యాపిటల్ అవుద్ది అంటారు. మళ్ళీ స్టేట్లో కొన్ని ప్రాంతాలకు దూరంగా ఉందంటారు. అది కూడా విశాఖపట్నానికి ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ కొత్త నగరం నిర్మిస్తే కనుక అద్భుతంగా ఉంటుందని మళ్ళీ ఆయనే చెప్తారు. ఇది కాకుండా కామన్ క్యాపిటల్ అంటే ఆంధ్రప్రదేశ్కి సెంటర్ పాయింట్గా చూడాలంటే కృష్ణా గుంటూరు మధ్యలో ఉండేటువంటి ప్లేస్ చాలా బాగుంటుందని ఆ రిపోర్ట్లో చెప్తారు. మళ్ళీ అదే రిపోర్ట్లో ఇంకో మాట ఏం చెప్తారంటే ఇక్కడంతా కూడా 3 పంటలు పండే భూములు ఉన్నాయి, ఇప్పటికే పంటలు పండేటువంటి ప్లేసెస్ తగ్గిపోతున్నాయి కాబట్టి మళ్ళీ దీన్ని దుర్వినియోగం చేయకూడదని మళ్ళీ ఆయనే చెప్తారు. ఇది కాకుండా మరొక విచిత్రమైన ప్రతిపాదన కూడా అందులో మెన్షన్ చేస్తారు. ఏంటంటే
నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు ఉన్నటువంటి రైల్వే ట్రాక్ వెంబడ ఒక నగరాన్ని నిర్మిస్తే కనుక డెవలప్ చేస్తే నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు అంటే దాదాపు ఒక 100 కిలోమీటర్లు 140 కిలోమీటర్ల స్ట్రెచ్ వస్తుంది. ఇది మొత్తం కూడా ఒక నగరంగా అభివృద్ధి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని చాలా విచిత్రమైనటువంటి ప్రతిపాదనలు అందులో ఉంటాయి. అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చింది. బట్ ఆ రిపోర్ట్ చూస్తే ఆయన శ్రీకృష్ణ కమిటీని చూసినప్పుడు తెలంగాణ విభజనకు ముందర శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చదివినా కానీ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ చదివినా కానీ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఒక హేతుబద్ధత ఉంటుంది. ఎందుకంటే చరిత్రని అధ్యయనం చేస్తారు, అలానే మౌలిక అంశాలను చెప్తారు, సెంటిమెంట్ని చెప్తారు, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఏం కోరుకుంటుందో చెప్తారు. ఫైనల్గా సొల్యూషన్స్ 1 2 3 4 5 6 అని చెప్పిన 6 సొల్యూషన్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. శివరామకృష్ణన్ కమిటీ దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. సో అందుకని దాన్ని పక్కన పెట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్తిగా దాన్ని పక్కకు దోసేశారంటారు. సో అది అయిపోయినా కానీ ఇప్పుడు ఆ కమిటీ ఏర్పాటైంది, దాని రిపోర్ట్ అయింది, దాని ఫైనల్గా దాని తర్వాత నిర్ణయం కూడా జరిగిపోయింది. తర్వాత గవర్నర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు బి కామన్ గవర్నర్, అది ఇవన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయి. బహుశా కామన్ గవర్నర్ లేరు ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్కి వేరు గవర్నర్ ఉన్నారు, తెలంగాణకి కామన్ గవర్నర్గా నరసింహన్ గారు మాత్రం ఒక 5-6 ఏళ్ళు కొనసాగారు, దాదాపుగా 5 ఏళ్ళు కొనసాగినట్టుగా ఉన్నారు. ఆ తర్వాత మార్పులు జరిగినాయి. సో మొత్తం ఈ రిపోర్ట్ అన్నింటిలో కూడా ఇక్కడ ఒక కాంప్లికేటెడ్ పాయింట్గా లేదా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పాయింట్గా కనిపిస్తుంది కేవలం సెక్షన్ 2. ఇందులో ఆంధ్రప్రదేశ్ సెక్షన్ 5 ఆఫ్ 2 అంటే ఇందులో 5వ సెక్షన్లో 2వ అంశం, దీనికి మాత్రమే క్లారిటీ ఇవ్వాలి. ఈ న్యూ క్యాపిటల్ అనే దానికి ఒక అమరావతి యాజ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని అమెండ్మెంట్ చేస్తారా, ఇంకా అందులో ఏమైనా కొత్త పాయింట్స్ని యాడ్ చేస్తారా, ఈ 2 విషయాలే ఇప్పుడు అందరిలోనే ఉంది. న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ఈ వారం రోజుల్లోనే ఈ రిపోర్ట్, దీనికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లు, అంటే రాజధాని బిల్లు అవ్వదు, ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లుని ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది. ఇది జరిగితే కనుక వాస్తవానికి ఇంతకు ముందర కూడా అమరావతిని అంగుళం కూడా కదపలేరని కోర్టులు తేల్చి చెప్పినాయి. బట్ ఇప్పుడు ఒక క్లారిటీ ఏంటంటే పార్లమెంటు ఈ అమెండ్మెంట్ని ఆమోదించిన తర్వాత దాన్ని చట్టం చేయడానికి రాష్ట్రపతి ఆమోద ముద్రకు పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత ఒక గెజిట్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి ఇక నుంచి ఈ చట్టంలో ఈ సెక్షన్ను చదివేటప్పుడు ఆ మార్పులను గమనిస్తూ చదవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని, అంటే దేశంలో మొట్టమొదటిసారిగా గెజిట్ ద్వారా రాజధాని కన్ఫర్మేషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా రాజధానికి సంబంధించి ఇటువంటి గెజిట్ ప్రక్రియ జరగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి రాజకీయాన్ని మనం ఆల్రెడీ చూసాం కాబట్టి దానికి ఒక సమాధానంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది అమరావతి రైతులకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఒక శాశ్వత రాజధాని కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి అని తేల్చి చెప్పేటువంటి నిర్ణయంగా మారబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.